కంప్లీట్‌గా సెపరేట్ పార్ట్స్ అయితే అమ్ముతారు. చూడండి ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టున్నారో. దాదాపు రూ. 90 పర్ కేజీ అయితే అమ్ముతున్నారు. ఇటు సైడ్ మనకు అరటి మొగ్గలకున్న విలువ గూడా మన సైడ్ అరటి గెలలకైతే లేదు. ఆల్‌మోస్ట్ అన్నీ అయితే దొరుకుతాయి. మనకు రూ. 5, రూ. 6 పర్ కేజీతో అయితే కొంటారు. ఇక్కడ చూడండి రూ. 40కైతే అమ్ముతున్నారు. బూసులు ఎప్పటికప్పుడు రెడీమేడ్‌గా 1 కేజీ రూ. 180 మాత్రమే. Hey, hi guys, back again with another video. My name is Nagineni Anil Kumar. Welcome back to my channel. So today is the date 23rd of my daily vlog series. చూసారా బయట వర్షం అయితే దంచేస్తుంది. రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోయాయి. మామూలు వర్షం అయితే కాదు, మనము జడివాన అంటాం కదా, ఆ విధంగా పడుతుంది. అయినా సరే మనం లులు మాల్కి అయితే బయలుదేరిపోయాము. కేరళలో ఈ వాన కామన్ అండి, కానీ మనకు మాత్రం ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నిజం చెప్పాలంటే ఈ వానలో డ్రైవ్ చేయడం చాలా బాగుంది. ఒకవైపు రోడ్లు అయితే కనిపించడం లేదు, రెండో వైపు ట్రాఫిక్. అయినా లులు మాల్ చేరుకోవాలని మా తపన. ఏది ఏమైనప్పటికీ కేరళని బీట్ చేసే హౌసెస్ అయితే మనకు ఎక్కడ కనపడవు. చూడండి ఎంత బాగుందో. హౌసెస్ కూడా చాలా విశాలంగా ఉంటాయి. చూడండి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది హౌస్ ఏమో అది. సో ఫైనలీ వీ రీచ్ అట్ ద డెస్టినేషన్. చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఫుల్ వర్షము. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇవాళ అది కాక వీకెండ్ కూడా కాదు, వీక్ డే అయినా కూడా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో దీని ముందర. సో ఏంటంటే రోడ్లు కాస్త సన్నగా ఉంటాయి కేరళలో, దానివల్ల కాస్త ఇబ్బంది అవుతుంది. ఒకసారి మనము ఇప్పుడు హైపర్ మార్కెట్ లోపలికి వెళ్ళి చూద్దాము. పార్కింగ్ ఫస్ట్ అయితే బండి పార్క్ చేయాల్సి వస్తుంది. సో బండి పార్క్ చేసేసి దాని తర్వాత హైపర్ మార్కెట్లోకి వెళ్దాము. ఇవాళ మనకు బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇవాళ వీక్ డే అవ్వడం వల్ల కాస్త రష్ అయితే తక్కువగా ఉంది. ఇన్ జనరల్గా వీకెండ్స్లో అయితే మనం లోపలికి రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బయట వర్షం ఉంటే నేను లోపలైతే ప్రశాంతంగా సెంట్రలైజ్ అయితే ఉంది కంప్లీట్గా. ఈ రోజు మనం ఫోకస్ చేయబోయేది లులు హైపర్ మార్కెట్ గురించి. ఇక్కడ అన్ని దొరుకుతాయి అంటారు, చూద్దాం. కూరగాయల నుంచి చేపల వరకు, మాంసం నుండి బిర్యానీ వరకు అన్నీ చూపిస్తాను, వాటి ప్రైసెస్తో సహా. మన కేరళ అంటేనే ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుర్తొచ్చేది ఫిష్ అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే కేరళకి సముద్రం పక్కనే ఉంటుంది కాబట్టి ఫిషెస్ అయితే ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి కెనాల్స్లో, వీటిలన్నిటిలో. సో ఇక్కడ చూడండి పిల్లలకి తీసుకెళ్ళడానికి చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇవి అక్వేరియం చిన్న బాటిల్లో పెట్టేసి ఇచ్చేస్తారు. ఇవి డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క పీస్ వచ్చి 220 రూపీస్ అంట. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మెయిన్ ఫిష్ మార్కెట్ లాగా అనమాట. సో ఇవన్నీ కంప్లీట్గా ఏంటంటే మ్యారినేటెడ్ ఫిషెస్. అంటే మనము ఫిష్ని తెచ్చుకొని మసాలా అవి పట్టించుకొని దాని తర్వాత మనం వేయించుకుంటారు కదా, వేయించుకునే వాళ్ళు. అలా కాకుండా వీళ్ళే మొత్తం అంతా మసాలా అంతా పూసేసి ఇక్కడ పెట్టేసి ఉంటారు. మనం డైరెక్ట్గా ఇక్కడ పర్చేస్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేసి ఫ్రై కావాలంటే ఫ్రై, లేదా కర్రీ కావాలంటే కర్రీ చేసేసుకోవచ్చు. మనం అక్కడ కడగాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్యాన్లో వేసేసి అయితే మనము కుక్ చేసుకోవచ్చు అనమాట వీటిలన్నిటిని. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫిషెస్ అయితే దొరుకుతాయి. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయి. లైక్ కింగ్ ఫిష్ దొరుకుతుంది, క్యాట్ ఫిష్ దొరుకుతుంది, ట్యూనా చేప దొరుకుతుంది. అన్ని రకాలైతే ఉంటాయి మనకి ఇక్కడ. మీకు చూపిస్తా చూడండి ప్రైసెస్ కూడా. సో ఇక్కడ చూడండి క్యాట్ ఫిష్ వచ్చేసి 200 రూపీస్ పర్ కేజీ. ఇది ట్యూనా వచ్చేసి 490 రూపీస్. జస్ట్ ఆ ఫ్లెష్ మాత్రమే. ఇక్కడ హెడ్ కూడా సపరేట్గా అమ్ముతున్నారు చూడండి. హెడ్ మాత్రమే కావాలంటే మీకు 530 రూపీస్ పర్ కేజీ అయితే పడుతుంది. సో ఇక్కడ మనకు ప్రాన్స్, చిన్న ఫిషెస్, డిఫరెంట్ వెరైటీస్ అయితే దొరుకుతాయి మనకు. ఫిష్ అయితే కంప్లీట్ చేసుకొని మీట్ సెషన్కి అయితే వెళ్దాము. మీట్ సెషన్లో ఏవేవి ఐటమ్స్ మనకు దొరుకుతాయో ఒకసారి చూద్దాము. ఇది చికెన్ వెరైటీస్ అనమాట. మనకు చికెన్లో కంప్లీట్గా సెపరేట్ పార్ట్స్ అయితే అమ్ముతారు. చికెన్ లెగ్స్ సపరేట్గా, చికెన్ వింగ్స్ సపరేట్గా, అదేవిధంగా చికెన్ బ్రెస్ట్ కూడా సపరేట్గా, బోన్లెస్ చికెన్ ఒక పక్క, విత్ బోన్ చికెన్ సపరేట్గా. ఇవన్నీ కేజీస్ పరంగా మనం అయితే కొనుక్కోవచ్చు. అరౌండ్ 250, 300 ఆ విధంగా డిఫరెంట్ టైప్స్, ఒక్కొక్క ప్రైస్ ట్యాగ్ అయితే ఉంది. మనకి చికెన్ ఒకటే కాదు, ఇక్కడ ఫ్రెష్గా డక్ కూడా అమ్ముతున్నారు. డక్, నందన్ చికెన్, అదేవిధంగా చికెన్ కంప్లీట్గా మీకు బాడీ మొత్తం కావాలన్నా తీసుకోవచ్చు. ఫిష్ లాగే మనకు చికెన్ కూడా మ్యారినేటెడ్ చికెన్ అయితే దొరుకుతుంది. దీనికి స్పైసెస్ అన్ని పూసేసి ఉంటారు అనమాట, వాళ్ళే నీట్గా మ్యారినేట్ చేస్తుంటారు. మనం డైరెక్ట్ వెళ్ళేసి ఫ్రై చేసుకొని తినేయడమే. రెడీ టు సర్వ్ అనే విధంగా ఉంటుంది. సో ఇదంతా కంప్లీట్గా మటన్ సెషన్ అనమాట. ఇది మటన్ మ్యారినేటెడ్ సెషన్ అనమాట. మటన్ అవన్నీ పీసెస్ అన్నిటికీ స్పైసెస్ పూసేస్తున్నారు. సో ఇక్కడ మటన్ పీసెస్ చూడండి డిఫరెంట్గా అయితే వీళ్ళు స్ప్లిట్ చేస్తున్నారు. మటన్ రిబ్స్ సపరేట్గా, మటన్ లెగ్స్ సపరేట్గా. సో ఇవి మటన్ రిబ్స్ అంటే మటన్ ఏమంటారు, ఎముకల, బర్రె ఎముకలే అంటారు కదా, సో అవి. సో ఇవి వచ్చేసి మటన్ చాప్స్ చిన్న పీసెస్కి అయితే కొట్టేస్తున్నారు చూడండి. అండ్ అది వచ్చేసి మటన్ షోల్డర్, ఇవి మటన్ పాయ, మటన్ టేప్, అంటే మటన్ స్టమక్ అనమాట. ఆ పొట్ట పేగు ఉంటుంది కదా, అవి కట్ చేసి పెట్టేస్తున్నారు. మటన్ లివరు, హార్ట్, కిడ్నీస్, నెక్స్ట్ ఇవన్నీ లెగ్స్ అనమాట, మటన్ లెగ్స్. చూడండి ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టున్నారో.
మనకు మటన్ కంప్లీట్ గవలనా గూడా చిన్న మేకపోతుంటాయి గదా! వాటిల్ని కట్ చేసైతే పెట్టేసుంటారు. సో, ఇవి కర్రీ పీసెస్ అనమాట. చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసున్నారు. ఇవి బిర్యానీ పీసెస్, బిర్యానీ కట్స్. మనకు మటన్ లెగ్ మాత్రమే సెపరేట్ కావాలన్నా మటన్ లెగ్ ఒకటే గూడా సెపరేట్‌గా ఇస్తారు. అదే విధంగా మటన్ కంప్లీట్‌గా నీకు బాడీ అంతా కావాలన్నా కూడా మనకైతే రెడీగా ఉంటుంది. దాన్నైతే ఇస్తారు. అలానే నాకు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా! ఈ సెషన్ వచ్చేసి బీఫ్ సెషన్ అనమాట. బీఫ్ అంటే మనకు ఆవులవి ఉంటాయి గదా! ఆవుల్ని కట్ చేసి ఈ విధంగా అమ్ముతారు. మనకి ఏ విధంగా చికెన్, మటన్ అమ్ముతున్నారో, ఈ విధంగా కేరళలో బీఫ్ అయితే చాలా నార్మల్ అనమాట. వీళ్ళు తింటారు. సో, అలానే మనం నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సెషన్‌లోకైతే వెళ్దాము. మన సైడ్ మనం ఎక్కువ ఈ అరటి చెట్లు ఎక్కువేస్తాం గదా! ఇటు సైడ్ వీళ్ళు అమ్మేదొచ్చేసి అరటికాయలు కేజీ రూ. 79 అయితే అమ్ముతున్నారు. అదే విధంగా ఎర్ర అరటి అయితే రూ. 89 పర్ కేజీ అమ్ముతున్నారు. సో, చాలామంది సుగంధాలు గూడా ఏస్తూ ఉంటారు మన సైడు. సుగంధాలొచ్చేసి దాదాపు రూ. 90 పర్ కేజీ అయితే అమ్ముతున్నారు. అంటే వీళ్ళు రూ. 90, రూ. 100 పెట్టి ఇక్కడ కొనుక్కెళ్ళిపోతున్నారు. మనకు తీరా రైతులకిచ్చేది నాకు తెలిసి ఒక రూ. 20 లేదా 15-20 ఏమైనా ఇస్తారనుకుంటాను మనకు రైతులకి. అలానే మనకు పచ్చరటి చూసా గూడా, పచ్చరటి గూడా చాలా బావున్నాయి ఇక్కడ. పచ్చరటి రూ. 72 అయితే అమ్ముతున్నారు ఇక్కడ కేజీ వచ్చేసి. అండ్ మనకిక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే దొరుకుతాయి. లీఫీ వెజిటబుల్స్ కూడా. మనకి ఇండియాలో ఉన్నటివి మాత్రమే కాదు, బయట నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు. అన్ని కైండ్స్ ఆఫ్ వెరైటీస్ అయితే మనకి అవైలబుల్‌లో ఉంటాయి. బ్రింజాల్స్‌లో గూడా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో, అటు సైడ్ బ్రింజాలొచ్చేసి కేజీ రూ. 120 అంట. ఇటు సైడు అరటి మొగ్గలు చూడండి. మనం అరటి మొగ్గలు కోసేసి పడేస్తాం గదా! ఇటు సైడ్ కేరళ సైడు వీటిలిని కర్రీ చేసుకొని తింటారు అరటి మొగ్గల్ని. ఇవి కూడా కేజీ రూ. 35 పెట్టుకొని కొనుక్కొని తింటారు వీళ్ళు. ఇటు సైడ్ మనకు అరటి మొగ్గలకున్న విలువ గూడా మన సైడు అరటి గెలలకైతే లేదు. అలానే మనకిక్కడ ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. మనకు క్యాప్సికము ఆల్మోస్ట్ అన్నీ అయితే దొరుకుతాయి. సో, మేమైతే ఎవ్రీ 2 వీక్స్‌కైతే లులు మాల్‌కొచ్చి షాపింగ్ అయితే చేసుకెళ్తాము. ఎందుకంటే 2 వీక్స్‌కి కావాల్సిన సరిపడా గ్రోసరీస్ అన్నీ కలిపి ఒకసారిగా తీసుకెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ రాకుండా. మనకి ఈ లూలు మాల్ చూసుకున్నట్టయితే చాలా వరకు యాంబియన్స్ మొత్తం అంతా కూడా అరబ్ స్టైల్‌లో ఉంటుంది. ఎందుకంటే దీని ఫౌండర్ వచ్చేసి గల్ఫ్‌లో ఉంటారనమాట. లూలు మాల్ హెడ్ క్వార్టర్స్ కూడా అబుదాబిలో ఉంటుంది. సో, అతను కేరళ అతని ఆరిజిన్ వచ్చేసి కేరళ. సో, మెల్లిగా మన ఇండియాలో కూడా ఎక్స్‌పాండ్ చేశారు లూలు గ్రూప్స్‌ని. ఒకసారి ఈ పపాయాస్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో, మన సైడ్ పపాయాస్ వీటికంటే చాలా బావుంటాయి. ఇవి డిఫరెంట్ వేరియంట్ అనుకుంటా. మనది రెడ్ లేడీ 786 కదా! సో, ఇక్కడ ఇవి చూడండి రూ. 40 పర్ కేజీతో అయితే అమ్ముతున్నారు. సో, మన సైడ్ సేమ్ పపాయాకి మనకు రూ. 5, రూ. 6 పర్ కేజీతో అయితే కొంటారు. ఇక్కడ చూడండి రూ. 40 అమ్ముతున్నారు. చాలా మంది పపాయాస్ తీసుకెళ్తున్నారు. నా ముందరే ఇద్దరు ముగ్గురు అయితే తీసుకెళ్ళిపోయారు. 2-3 కేజీస్ అయితే పట్టుకెళ్ళిపోతున్నారు. అలానే మనకు కట్ ఫ్రూట్స్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. మనకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ తీసుకెళ్ళిపోవచ్చు. అన్నీ మిక్స్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. సో, ఇవొచ్చేసి కేజీ రూ. 250 ఏమో తీసుకుంటారు. లూలు మాల్‌లో జ్యూసెస్ అయితే చాలా బావుంటాయి. బాటిల్ అరౌండ్ 100 ఆర్ 150 ఆ విధంగా ఉంటాయి. క్యాష్యూ జ్యూసు, బనానా జ్యూసు అన్నీ డిఫరెంట్ మిల్క్ షేక్స్ అవన్నీ ఉంటాయి. షుగర్ ఉంటుంది. షుగర్ ఫ్రీ గూడా ఉంటుంది. అలానే మనకిక్కడ కుబూసులు గూడా అమ్ముతారు. కుబూసులు ఎప్పటికప్పుడు రెడీమేడ్‌గా అప్పటికప్పుడే తయారు చేసి అయితే ప్యాక్ చేస్తూ ఉంటారు. మన ముందరే ప్యాక్ చేస్తూ ఉంటారు. సో, ఇవొచ్చి వ్యాలిడిటీ అనేది 2 డేస్ అయితే ఉంటాయి. తీసుకెళ్ళిన 2 డేస్‌లోనే మనం కన్జ్యూమ్ చేయాలి. ఇక్కడ అలానే మనకు కుక్డ్ ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. సో, అంటే వీళ్ళే డీప్ ఫ్రై చేసేసి మనకక్కడ రెడీమేడ్ పెట్టేసుంటారు. డైరెక్ట్ మనం తీసుకొని తినడమే. మనకు రెస్టారెంట్స్‌లో లేకపోతే కేఎఫ్‌సి వెళ్తారు గదా! అక్కడ మనకి ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి. ఇక్కడ మనము పర్చేస్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్ బిల్లింగ్ సెషన్‌లో బిల్లింగ్ ఏపిచ్చేసుకొని పైకెళ్ళిపోయి అయితే తినేయొచ్చు. సో, చికెన్ తిక్కా వచ్చేసి 250 గ్రామ్స్ 200 అంట. అలానే మనకు రెడీమేడ్ బిర్యానీస్ కూడా ఉంటాయి. సో, బిర్యానీస్ కూడా కుక్ చేసి అక్కడ పెట్టేసుంటారు. మనము హాఫ్ కేజీ గాని, కేజీ గాని బాక్స్ తీసుకొని ఇక్కడ వేసుకొని పైకెళ్ళిపోయి తినేయొచ్చనమాట. సో, చూడండి ఇది హైదరాబాద్ చికెన్ బిర్యానీ. హైదరాబాద్ చికెన్ బిర్యానీ వచ్చేసి 1 కేజీ రూ. 180 మాత్రమే. సో, ఆ బాక్స్‌లో వేసైతే ఇచ్చేస్తారు. ఏసేసి వ్రాప్ చేసేస్తారనమాట. దాన్ని కంప్లీట్‌గా వ్రాప్ చేసైతే బాక్స్ ఇస్తారు. మౌలి కూడా బిర్యానీ కావాలని చెప్పైతే వెళ్ళాడు. సో, ఒక హాఫ్ కేజీ గాని, కేజీ గాని తీసుకుంటా అని చెప్పన్నాడు. మేము వచ్చేతలకి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా డైన్ చేయలేదు. సో, మొత్తానికైతే ఫైనల్లీ సాధించి తీసుకొచ్చాడు. సో, చికెన్ బిర్యానీ ఏమో తీసుకున్నాడు. చికెన్ బిర్యానీ ఒకటొచ్చి నెక్స్ట్ ఇంకోటి వెజ్ ఏమో తీసుకున్నట్టున్నాడు. వెజ్, చికెన్ 2 దొరుకుతాయి మనకు. సో, ఫైనల్లీ వీడియో అయితే ఇదండి. ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే టైమ్ కన్‌స్ట్రెయిన్ వల్ల అయితే చాలా తక్కువైతే చూపిస్తున్నాను. సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి. సో, థాంక్ యూ ఆల్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.